గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు సిటీస్ గురించి చూసాం కదా. సో సిటీస్ గురించి మనం చిన్న హ్యాండ్స్ ఆన్ కూడా చేస్తాం అయిపోతుంది. సో మనం ఎప్పుడు వాడే మన రెగ్యులర్ టేబుల్ వాడతాము. నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తానో సో సిమిలర్ గా మనం యావరేజెస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కదా. సో అంటే యావరేజెస్ గురించి తీసుకున్నాం కదా రెగ్యులర్ టాపిక్. సో అదే తీసుకుందాం అనమాట. ఇక్కడ ఏం తీసుకుందాం అంటే మేనేజర్ రోల్లో ఉన్న వాళ్ళ యావరేజెస్, అందరు యావరేజెస్ కావాలి నాకు. అంటే విత్ సిటీ యాజ్ సెలెక్ట్ select average of salary, comma మన designation from మన employee table, group by designation. ఓకే, సో ఇది చేశాక మన select average of as a అనుకుందాం. average of a from సిటీ అంటే యావరేజ్ మీద యావరేజ్ అనమాట. అందరు యావరేజ్ మీద యావరేజ్ తీసుకుందాం. ఓకే, యావరేజ్ ఆఫ్ ఏ ఫ్రమ్ సిటీ వేర్ లేకపోతే సెలెక్ట్ డెసిగ్నేషన్ సరిపోతుంది కదా. ఏ డెసిగ్నేషన్స్ అయితే మనకి ఎవరికైతే నేను ఏం మాట్లాడుతున్నాను అర్థం కాకపోతే వాళ్ళు ఒకసారి వెళ్ళి మన రెగ్యులర్ కాన్సెప్చువల్ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అన్నది. లేకపోతే అర్థం కాదు, ఎందుకంటే అంత డిస్కషన్ పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే అది టైం ల్యాగ్ చేస్తుంది. సో సెలెక్ట్ డెసిగ్నేషన్ ఫ్రమ్ సిటీ వేర్ యావరేజ్ ఆఫ్ దాని పేరు ఏం పెట్టాను, ఏ అని పెట్టాను కదా. ఏ యావరేజ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఏ ఇంతనా. average of a greater than average of a కాదు ఇది. where a greater than select average of a from city. ఓకే, అన్ని యావరేజెస్ కి అంటే ఫస్ట్ ఇది ఏమవుతుంది అంటే అన్ని అన్ని డెసిగ్నేషన్స్ యావరేజెస్ వస్తాయి 195 60 60. ఇప్పుడు ఈ అన్నిటికి యావరేజ్ ఇక్కడ వస్తుంది అనమాట. సెలెక్ట్ డెసిగ్నేషన్, ఏ డెసిగ్నేషన్స్ కి అయితే ఈ ఏ అన్న కాలమ్ టోటల్ యావరేజ్ ఆఫ్ డెసిగ్నేషన్స్. ఓకే, యావరేజ్ ఆఫ్ డెసిగ్నేషన్స్ అంటే ఎంత, ఈ అన్నిటికి యావరేజ్ 127 కంట దేని యావరేజ్ అయితే ఎక్కువ ఉందో ఆ డెసిగ్నేషన్స్ మాత్రమే నాకు బయటికి ఇవి అని చెప్తున్నాను. అంటే 127 కంటే ఎక్కువ ఉంది మేనేజర్ అసోసియేట్ కదా. సో ఇది ఒకసారి రన్ చేద్దాం. సో మేనేజర్ అసోసియేట్స్ అయిపోయిందా. సో ఇది సిటీస్ వల్ల ఉపయోగం. లేదు అంటే నువ్వు ఎట్లా రాయాలి అంటే ఈ గ్రూప్ బై కమాండ్ ఇదంతా ఇక్కడ ఒకసారి రాయాల్సి వస్తుంది, ఇక్కడ ఒకసారి రాయాల్సి వస్తుంది. సో అంత డిఫికల్టీ ఫేస్ చేయడం ఎందుకు, ఇది కొంచెం రీడబుల్ గా లేదు కొంచెం బెటర్ గా నీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఇది జస్ట్ ఒక సిటీ, ఇక్కడ దాకా మర్చిపోతారు. సో ఇది నీ మెయిన్ క్వెరీ అవుతుంది. ఓకే, సో అంత క్లమ్జినెస్ లేకుండా రిపిటేటివ్ కోడ్ని తగ్గించుకుంటూ వచ్చి సిటీ 2 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని పైన రాసేసుకున్నాను. హ్యాపీగా నాకు బాగుంది. చదివే వాళ్ళకి నెక్స్ట్ ఈ కోడ్ని ఎవరికైతే పాస్ చేస్తున్నానో వాళ్ళకి మంచిగా ఉంటుంది. రైట్, సో మనం ఇందాక మాట్లాడుకున్న దీన్ని ట్రై చేద్దామా. స్టార్ 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 చెప్పాను కదా, మన పైథాన్ లో ఏదో కోడింగ్ లాంగ్వేజ్ లో ఎట్లా రాస్తారని అది రాద్దామా. సో ఏం చెప్పాను, విత్ రికర్సివ్ సిటీ యాజ్ సెలెక్ట్ ఫస్ట్ యాంకర్ క్వరీ అని చెప్పాను. అవునా, యాంకర్ క్వరీ ఇక్కడ రాద్దాం. సెలెక్ట్ ఫస్ట్ ఇక్కడ నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది అదే ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఇంకా అంటే ఫస్ట్ నేను నంబరింగ్ ఇస్తున్నాను, అంటే నెంబర్ ఫార్మాట్ ఇస్తున్నాను 1 2 3. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఇవ్వబోయేదాన్ని ఇది వేరియబుల్ అని అనుకోండి. ఎప్పుడైనా పైథాన్ మీరు చూస్తే పైథాన్ లో మీరు ఇది డిక్లేర్ చేస్తారు కదా, ఏ ఈక్వల్స్ టు 1 ఇట్లా అని. సో ఇట్లా ప్రీడిఫైన్డ్ ముందు వేరియబుల్స్ డిక్లేర్ చేసి పెట్టుకుంటారు ఎప్పుడైనా లూపింగ్ చేయడానికి ముందు కదా. ఏ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకుని ఫర్ లూప్ లోకి దేంట్లోకి పాస్ చేస్తారు, లేదా వైల్ లూప్ లోకి పాస్ చేస్తారు. అవునా, సో ఇది కూడా అంతే. ఫస్ట్ ఒక వేరియబుల్ ని మనం డిఫైన్ చేసి పెట్టుకోవాలి కదా. సో దాని అర్థం ఏంటంటే నమ్ అన్న వేరియబుల్ కి 1 అన్న వాల్యూ అసైన్ చేశాను. సో అది యాంకర్ ట్యాగ్ అనమాట, యాంకర్. ఓకే,
సో దీని తర్వాత కంటిన్యూషన్ నేను చెప్పిన యూనియన్ ఆల్, ఇది మెయిన్ క్వరీ స్టార్ట్ అన్నమాట. అంటే ఈ యూనియన్ ఆల్ వల్ల ఈ రెండు యూనియన్ అవుతున్నాయి. అంటే దీని ఫార్మాట్ ఎట్లుందో నెక్స్ట్ రాబోయే దాని ఫార్మాట్ కూడా అట్లే ఉండాలి. అవునా? యూనియన్ ఆల్ వాడుతున్నాం అంటే డేటా టైప్ ఎట్లా, పైన దాని డేటా టైప్స్ ఎట్లా ఉన్నాయో కింద దాని డేటా టైప్ కూడా అట్లే ఉండాలి. మీరు యూనియన్ ఆల్ గురించి తెలియదంటే ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎండ్కి వచ్చేసింది, అందుకే అంత డీప్గా నేను డిస్కస్ చేయట్లేదు. లేదు నాకు ప్రతి దాంట్లో అన్నిటి గురించి చెప్పండి అని అన్న కామెంట్స్లో చెప్తే నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ఈ సిటీస్ అయిపోయాక పైథాన్ ప్లాన్ చేస్తాను. సో అక్కడ రెక్టిఫై చేసుకుంటాను ఈ మిస్టేక్ని. ఇప్పుడు నేను ఇట్లా చెప్పడం మిస్టేక్ అనుకోండి, అది రెక్టిఫై చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇక్కడ వన్ యాజ్ నమ్ అన్నది మనం ఇంక్రిమెంట్ చేయాలనుకుంటాం ప్రతిసారి. అవునా? అది అది ఎందుకు ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను స్టార్ని ప్రతిసారి ప్రతి రికర్సివ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి డబల్ చేయాలి దాన్ని. అంటే మామూలుగా మన పైథాన్లో అయితే స్టార్ ఈ స్ట్రింగ్ ని పైథాన్తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే పైథాన్ విల్ బి ఈజీ, చాలా మంది నేర్చుకుని ఉండొచ్చు ఈ వాటికి. అండ్ సో ఇట్లా రాసేస్తాం, వన్ ని ఒకసారి మల్టిప్లై చేస్తే ఒక స్టార్ వస్తుంది. అంటే ఎట్లా వస్తుంది అంటే దీని అవుట్పుట్ ఇట్లా వస్తుంది, ఒక స్టార్. అదే రెండు సార్లు మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్ అనమాట, రెండు స్టార్లు వస్తాయి. మూడు సార్లు మల్టిప్లై చేస్తే మూడు స్టార్లు వస్తాయి. సో దాని అర్థం ఏంటి, నువ్వు ప్రతిసారి నంబర్ మెన్షన్ చేయక్కర్లేదు 1 2 3 ఎన్ని కావాలన్నది. ఇప్పుడు ఫస్ట్ టైం మెన్షన్ చేసావు 1 స్టార్ స్టార్ సరిపోతుంది అని, సెకండ్ టైం నీకు రెండు కావాలి, రికర్సివ్ గా జరగాలి అది. అంటే ఇక్కడ నువ్వు ఒక నెంబర్ డిఫైన్ చేసావు. అవునా? ఈ నెంబర్ నువ్వు వాడుకోవచ్చా ప్రతిసారి? ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నావు ఆ నెంబర్ ని, ప్రతిసారి ఇంక్రిమెంట్ చేస్తున్నావు. సో ఆ నెంబర్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు అదే నెంబర్ ని వాడుకుంటే నీకు ఏం పోయింది కదా. సో ఫస్ట్ టైం 1 స్టార్ అవుతుంది, సెకండ్ టైం 2 స్టార్స్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ పాస్ అయినప్పుడు ఇది 1 1 కిందే ఉంటది. ఓకే, నెక్స్ట్ లూప్ లో ఇది 2 మారుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది దీని వల్ల వచ్చే అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అంటే 1 స్టార్ ఇట్లా వస్తుంది. దీని వల్ల ఫస్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఈ 1 అన్నది ఇంక్రిమెంట్ అవుతుంది బానే, అది 2 కింద మారుతుంది. ఇది అన్నది ఈ నమ్ ఇంకా ఇంక్రిమెంట్ అవ్వదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కదా. సో 1 స్టార్ 1 అంటే ఇక్కడ స్టార్, ఈ స్టార్ అంటే ఇంటూ 1 కిందే ఉంటుంది కాబట్టి ఒక స్టార్ వస్తుంది. ఓకే, కాకపోతే దీన్ని నీకు 2 స్టార్లు కావాలి. అవునా? సో దాన్ని అప్పుడు ఏం చేయొచ్చు, నమ్ని 2 చేయొచ్చు, లేదా 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 ఫస్ట్ రోని నువ్వు స్కిప్ చేయొచ్చు ఇంకా. ఓకే, సో ఇట్లయినా చేయొచ్చు, అట్లయినా చేయొచ్చు, నీ ఇష్టం. మనం ఇప్పుడు ఇలా చేసుకుని వెళ్దాం, ఎలా వస్తుందో చూద్దాం. వేర్ నమ్ స్టార్ ఫ్రమ్ సిటీ వేర్ నమ్ నమ్ లెస్ దాన్ 5. ఓకే, కింద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మన సిటీ. ఇట్లా చూద్దాం ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ పైథాన్ సారీ SQL లో రిపీట్ అన్న ఫంక్షన్ ఉంటుంది మల్టిప్లికేషన్ కంటే. సో ఆ ఫంక్షన్ వాడుకుంటే సరిపోతుంది. స్టార్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, నమ్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రిపీట్ చేయాలి స్టార్ ని. ఓకే, సో ఇక్కడ చూసారా, మనం ఇది స్కిప్ చేస్తే సరిపోతుంది ఈ రో. సో నాకు ఇట్లా వద్దు, నాకు నాకు రెండు వద్దు, స్టార్ ఈ కాలం వద్దు, ఈ కాలం వద్దు. ఐ మీన్ ఈ లేకపోతే ఇంకోటి ఏం చేయొచ్చు అంటే చెప్తాను ఆగండి. సో ఈ నాకు రెండు కాలమ్స్ వద్దు, ఒకటే కాలం చాలు. సో ఈ కాలంకి ఏదో ఒక పేరు పెడదాం, యాజ్ ఏ అని. ఓకే, సో నాకు ఏని సెలెక్ట్ చేయను చాలు, ఇంకేం వద్దు. సో అవుట్పుట్ చూసారా, మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ దాని వల్ల ఒక స్టార్ వచ్చింది, సెకండ్ దాని వల్ల ఈ మెయిన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో 4 వరకు వచ్చింది, ఈక్వల్ టు పెడితే 5 వరకు వస్తుంది. ఓకే, సో దీన్ని మనం రెక్టిఫై చేయాలి. ఎట్లా రెక్టిఫై చేయాలి, ఈ రెండు స్టార్స్ ని తీసేయాలి. ఎలా చేయొచ్చు అంటే మనం ఇది చేయొచ్చు, ఇది రో నెంబర్ ఓవర్ అంతే కదా. సో రో నెంబర్ ఓవర్ రాసి దీని టాప్ ఆఫ్ సెలెక్ట్ ఏ ఫ్రమ్ దిస్ వేర్ రో నెంబర్. ఇది అర్థం కాని వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళి విండో ఫంక్షన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఆర్డర్ బై రాయాలి కదా రో నెంబర్ వాడినప్పుడు. ఓవర్ రో నెంబర్ కాకపోయినా నువ్వు ర్యాంక్ ఇచ్చుకోవచ్చు కదా, ర్యాంక్ ఆర్డర్ బై దేనికి ఆర్డర్ చేయొచ్చు మనం, మన నమ్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఆర్డర్ బై నమ్ అసెండింగ్ అంటే స్మాల్ టు బి సరిపోద్ది కదా. నమ్ కమా ఏ కమా ర్యాంక్ ఆఫ్, ఇక్కడ రో నెంబర్ కాదు ర్యాంక్. దీనికి ఒక ఏదో పెడదామా యాజ్ ఆర్ఎన్కే పెడదాం, వేర్ ఆర్ఎన్కే గ్రేటర్ దాన్ 1. సరిపోయిందా? దీని అర్థం ఏమవుతుందంటే ఇంటర్నల్ గా నేను ఒక్కొక్క రోకి ఒక్కొక్క నెంబరింగ్ ఇస్తున్నాను. అంటే ఫస్ట్ రో మనకి ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇందాక, ఆ, ఇది రన్ చేస్తే మనకి ఎలా వచ్చిందంటే 1, ఇక్కడ 1 అన్నాక 1 ఒక స్టార్ వచ్చింది, మళ్ళీ 2 కూడా ఒక స్టార్ వచ్చింది, సో 3కి 2 స్టార్స్ వచ్చినాయి. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నమ్మ కూడా యాడ్ చేస్తాను ఇంకా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఎట్లా వచ్చిందంటే దీనిపైన కూడా 1 స్టార్ వచ్చింది, 2కి 1 స్టార్ వచ్చింది. నేను ఏం చేశానంటే ఈ అన్నిటికి ఒక ర్యాంకింగ్ ఇచ్చాను. అంటే ఇది ర్యాంక్ అనుకుందామా. సో దీనిపైన ఉన్నది 1 రికార్డ్ కదా, 1 స్టార్, దానికి 1 ర్యాంక్, నెక్స్ట్ దానికి 2 ర్యాంక్, 3 ర్యాంక్, 4 ర్యాంక్. సో ర్యాంక్ ఇచ్చి నేను ర్యాంక్ తో ఫిల్టర్ చేశాను. ర్యాంక్ 1 కంటే ఎక్కువ ఉన్నాయి తీసుకురా అంటే 2, 3, 4 నాకు అనవసరం అన్నట్టుగా. ఓకే, ఎవరే నువ్వు ఇంత ఎందుకు చేసావరా, జస్ట్ నమ్ గ్రేటర్ దాన్ 1 పెట్టచ్చు కదా అంటే ఇష్టం, అది కూడా పెట్టండి, ఇది జస్ట్ విండో ఫంక్షన్స్ కవర్ అవుతుందని పెట్టాను అంతే. ఓకే, దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. సీ యూ. బై.